ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు మన వాక్య ధ్యానము విధేయతలో ఉన్నటువంటి ఆశీర్వాదము. విధేయత గురించి మనం చూసినట్లయితే ప్రపంచంలోనే గొప్ప జ్ఞానం కలిగినటువంటి వ్యక్తిగా చెప్పబడినటువంటి సొలొమోన్ గారు, ఆయన జ్ఞానం కలిగినటువంటి వాడని బైబిలే ఆయన గురించి చెప్తా ఉంది. అట్లాంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఏం చేశాడు? పడిపోయినటువంటి వాడిగా ఉన్నాడు. దేవుడి విషయాల్లో పడిపోయినటువంటి వాడిగా ఉన్నాడు. దేవుడికి దూరమైనటువంటి వ్యక్తిగా మనం వాక్యంలో చూస్తూ ఉన్నాం. అంటే ఆయన జ్ఞానము ఆయనను ఏం చేయలేదు, దేవునిని హత్తుకొని ప్రేమించి ఆయనతో పాటు నడిచే విధంగా సహాయం చేయలేకపోయింది ఆయన కలిగి ఉన్నటువంటి జ్ఞానం. అలాగే బలవంతుడిగా చెప్పబడినటువంటి సంసోను విషయంలో కూడా, అంటే ఒక్క దవడ ఎముకని పట్టి ఎంతమందిని చాలా అనేకులను చంపేసినటువంటి వాడిగా ఉన్న బలశాలి అయినటువంటి సంసోను కూడా ఏం చేయగలిగాడు? దేవుడితో పాటు నడవలేకపోయాడు. ఆయన కూడా పాపంలో పడిపోయినటువంటి వాడిగా ఉన్నాడు. అంటే మన జ్ఞానము, మన బలము మనల్ని దేవుడితో పాటుగా నడిచే విధంగా సహాయం చేయదు. కానీ ఏది మనకు సహాయం చేస్తుంది దేవుడితో పాటు నడవడానికి? మన విధేయత దేవుడితో పాటు నడిచే విధంగా చేస్తూ ఉంటుంది అన్నమాట. అలాగే మన మొట్టమొదటి వ్యక్తిని ఆదాం గారిని చూసినట్లయితే ఏ పాపపు బీజము లేని ఆయన కూడా పడిపోయినటువంటిగా వాక్యంలో చూస్తాం. అంటే పడిపోవడానికి వయసుతో సంబంధం లేదు, జ్ఞానంతో సంబంధం లేదు, బలముతో సంబంధం లేదు, దేనితో సంబంధం లేదు. ఏ వయసులో ఉన్నా, ఎక్కడున్నా, ఏ స్థితిలో ఉన్నా పడిపోవడానికి ఆస్కారం అనేది ఉంది. ఈయనకి పాపపు బీజం లేనటువంటి ఆదాం కూడా ఎక్కడ పడిపోయినట్టుగా చూస్తూ ఉంటాము. అవిధేయత, ఏదైతే దేవుడు చేయకూడదని చెప్పాడో అదే విషయాన్ని మళ్ళీ ఆయన చేసినప్పుడు ఏమైపోయాడు? అక్కడ పడిపోయినటువంటి వాడిగా ఉన్నాడు. అంటే మన అవిధేయత మనల్ని ఏం చేస్తుంది? సారి తిరిగి పాపంలో పడే విధంగా, దేవుడికి దూరంగా చేసే విధంగా ఉంటుంది. సో మనం అవిధేయత లేకుండా విధేయత కలిగి దేవుని మాటకు లోబడేటువంటి వారిగా మనం ఉండాలి. అదే యేసు ప్రభుల వారి జీవితంలో మనం చూసినట్లయితే ఆయన తండ్రి మాటకి లోబడ్డాడు కనుక ఏం చెప్తున్నాడు? నా తండ్రి చిత్తాన్ని నేను చేయడానికి ఈ లోకానికి వచ్చానని చెప్పాడు. ప్రతి విషయంలో తండ్రి పైన ఆధారపడటం, ఆయనని బట్టి మనము చూసేవారిగా ఉంటున్నాం కాబట్టి ఆయన ఏం చేశాడు? విధేయత కలిగినటువంటి కుమారుడిగా ఉన్నాడు. సో మనల్ని కూడా ఆయనను పోలి నడుచుకోమని చెప్తున్నాడు కాబట్టి మనం కూడా ఆయనను పోలిన వ్యక్తుల వల్ల ఆయన మీద ఆధారపడేటువంటి వారిగా మనము విధేయత కలిగినటువంటి బిడ్డలుగా మనం ఉండాలని దేవుడు మనల్ని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. విధేయత కలిగినటువంటి వారిగా ఉందామా? బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. ఆయన మాట వినేవారిగా మనం ఉందాం. దేవుడిచ్చిన మాటలు మనకు ఆశీర్వాదకరంగా చేయను గాక.